ప్రార్థన చేస్తున్నాడు. అతని ప్రార్థన కదా దేవుడి దిగి వచ్చాడు. ఆ దేవుని పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. అరే బాబు, నన్ను వదిలిపెట్టమంటే, నన్ను ఆశీర్వదిస్తేనే నేను వదిలిపెడతాను, నన్ను దీవిస్తే నేను వదిలిపెడతాను, అప్పుడు దాకా నన్ను వదిలిపెట్టను. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నామా? హలో, ఆ పోరాటం నీలో రావాలి. అయ్యా, నా కుమారుని విషయంలో నీవు ఈ కార్యం చేయాలి, నా కుమార్తె విషయంలో ఈ కార్యం చేయాలి, నా భర్త విషయంలో నువ్వు ఈ కార్యం చేయాలి అని ఎంతమంది ఒక పోరాటం వల్ల ప్రార్థన చేస్తున్నారు. పోరాటం కలిగిన ప్రార్థన ఏంటో తెలుసా? ఏదో ఆ వంతుకు 10 నిమిషాలు ప్రార్థన చేసి ఆగిపోవడం కాదు. ఆ యొక్క దీవెన నీ మీదకి వచ్చేంత వరకు, ఆ సహాయం నీ మీదకి వచ్చేంత వరకు, దేవుని యొద్ద నుండి జవాబు నేను చేరేంత వరకు ఆగిపోవద్దు. ఆగిపోని ఒక పోరాటం కలిగిన ప్రార్థన నువ్వు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇది ఒక పోరాటం. యోధులు అలసిపోరు, యోధులు సొమ్మసిల్లిపోరు, యోధులు నిద్రపోరు, యోధులు వెనుకంచ వయ్యరు. ఒకసారి మీరు సైనికులు చూడండి ఎలా ఉంటారు. చూశారా? ఇప్పుడు చూశారా? సైనికులు చూశారా? బల్లిని చూడండి వెనక్కి పోతున్నాడు. చెప్పాలి. బల్లి చూడకుండా పోయమ్మా అని భయపడతారు. ఎట్లా ఉంటారు సైనికులు? ఆర్మీ వాళ్ళు ఎలా ఉంటారండి? దేనికి భయపడరు. చూడండి, మనం ఇంత సంఖ్యను భయపడి దుప్పట్లు శబ్దాలు కప్పుకుంటారు. వాడు మంచు గడ్డల్లో ఉంటారు, వాళ్ళు బురదలో ఉంటారు, అడవిలో ఉంటారు, తేళ్ల మధ్యలో పాముల మధ్యలో ఉంటారు. వాళ్ళు అలాగుండి దేశాన్ని కాపాడుతుంటే మనమేమో 3 పూటలు న్యాయంగా అనుకుంటాం. మన కుటుంబాన్ని కూడా మనం కాపాడుతాం. స్తోత్రం. ఆ యొక్క సైన్యానికి దేశం అంటే ఎంత బాధ్యత దేవుడు అప్పగించాడో, ఇగో నీకు నాకు కూడా మన దేశం పైన ప్రార్థన పోరాటం చేసేటువంటి బాధ్యతను దేవుడు అప్పగించాడు. స్తోత్రం చెప్పు గట్టిగా దేవునికి. నిద్రపోవడానికి కాదు నువ్వు పిలుచుకుందే. ఈ అక్క ముచ్చట, ఆ అక్క ముచ్చట, ఈ తమ్ముడి ముచ్చట, ఆ తమ్ముడి ముచ్చట, ఇది కాదు నువ్వు మాట్లాడేది. దేశం కొరకు కన్నీళ్ళు ఎప్పుడు కాలుస్తావు? నశించిపోతున్న ఆత్మల పట్ల ఎప్పుడు భారం కలిగి ప్రార్థన చేస్తావు? ఎప్పుడు నీవు పరిశుద్ధంగా క్రమంగా బ్రతుకుతూ దేవుని సన్నిధికి వస్తావు? ఒక మంట మండాలి కదా నీ లోపల. రాత్రంతా పోరాటం చేస్తున్నాడు. చివరికట నన్ను విడిచిపెట్టరా బాబు అంటే విడిచిపెడతలేడు. ఒక్క తమ్ముదంటే తొడలో ఉన్నటువంటి తుంటి నరము తెగిపోయింది. ఈ కాలు నిలబడాలంటే తుంటి నరం గట్టిగుండాలి. హలో, ఈ కాలు నిలబడాలంటే ఏముండాలండి? తుంటి నరం ఉంటుంది, కనెక్షన్. ఆ నరము తెగిపోతే కాలు నిలబడదు. ఆ కాలు నిలబడదుగా. దేవుడు దంతే ఆ తుంటి నరం తెగిపోయింది. కుంటోడైపోయాడు. అయినా విడిచిపెడతలేడు. అది యుద్ధం చేసేవాడి ఒక పోరాటం. స్తోత్రం చెప్పండి గట్టిగా. యుద్ధంలో చేతులు పోతాయి, కాళ్ళు పోతాయి, అయినా యుద్ధం ఆపరు. చచ్చినా నేను యుద్ధంలో పాల్గొని చచ్చిపోతాను, వీర మరణము చెందుతాను నేను. అంతేగాని పిలుకొని బయటికి రాను నేను. అది ఒక యోధునికి ఉండవలసిన మనసు. ఆమేన్. చచ్చిపోతే వీరమరణం జరుగుతుంది. తుంటిగలం తెగిపోయినా కూడా విడిచిపెట్టడం లేదు దేవుని బాధ. చివరికి దేవుడు అంటాడు, ఏం కావాలన్నా బాబు నీకు? అయ్యా నేను ఆశీర్వదించాలి. దేవుడు అంటాడు, ఇదిగో నీ పేరేమిటి? యాకోబు. ఇప్పటి నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. నేను ఆశీర్వదిస్తున్నాను, వెళ్ళిపో. స్తోత్రం చెప్పి ఆమేన్. నేను అంటాను, వాక్యంలో ఉంది కదా, యాకోబట మొగసిరి కలిగిన వాడై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినాడు. స్తోత్రం చెప్పండి గట్టి. ఒక పోరాట యోధునికి ఉండవలసిన బాధ్యత ఏంటో తెలుసా? ఉండవలసినటువంటి లక్షణం ఏంటో తెలుసా?
ఎడతెగకుండా చేసే ప్రార్థన, విసుగకుండా చేసే ప్రార్థన, దేవుని యొద్ద నుంచి జవాబు వచ్చేంత వరకు ఆగిపోకుండా చేసే ప్రార్థన అనే లక్షణం నీలో ఉండాలి. అప్పుడు నీలోనికి నిర్లక్ష్యం రాదు, అప్పుడు నీలోనికి విసుగుదనం రాదు, అప్పుడు నీవు వెనుకంజ వేయవు. నిన్ను నన్ను బలవంతం చేసేది ప్రార్థన. స్తోత్రం చెప్పి గట్టిగా హల్లెలూయా.